పాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఘంటసాల గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి తెలుగు రాష్ట్రానికి ఎంత అభివృద్ధికి మరి జీవితాన్ని ప్రాణత్యాగం చేశారో, పాటల కోసం మరి శ్రోతలుగా ప్రేక్షకులుగా పాటలు వినేటువంటి ప్రతి ఒక్కరికి పాటతో ప్రాణం పెట్టి మరి పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఘంటసాల గారు. వారి పేరు వింటేనే ఘంటసాల వెంకటేశ్వర్ గారు పూర్తి పేరని అందరికి తెలుసు. కానీ అలాంటి మహనీయుడు వారి యొక్క కుమారుడు శంకర్ గారు మరి మన వరంగల్ ఓరుగల్లు కాకతీయుల జిల్లా, మన కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఓరుగల్లో అడుగుపెట్టారు. మరి కారణం ఏంటంటే మరి పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు మన వరంగల్ వాస్తవ్యులు. వారికి దగ్గరి మిత్రులు ఘంటసాల గారు. వారితో విదేశాల ప్రోగ్రాం కావచ్చు, అలాగే వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఇటీవలే వరంగల్లో డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి కుమారుడు రాధాకృష్ణ గారి యొక్క కుమారుడు అంటే వేణుమాధవ్ గారి యొక్క మనవడు వంశీ గారి వివాహ మహోత్సవానికి మరి శంకర్ గారు విచ్చేయడం జరిగింది. మరి శంకర్ గారితో ఘంటసాల గారికి ఉన్నటువంటి ఆ తీపి గుర్తుని పంచుకోవడానికి అంతరంగాలు అనేటువంటి ఇంటర్వ్యూని మనం ప్రారంభించడం జరుగుతుంది. వారి అంతరంగాన్ని మనం ఈరోజు చూద్దాం. నమస్కారం సార్. చాలా సంతోషం. మన ఘంటసాల గారిని మా జనరేషన్ లో కలిసే అవకాశం లేదు. వారి కుమారుడైనటువంటి మిమ్మల్ని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అది ముందుగా మా డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి కుటుంబానికి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మిమ్మల్ని చూడటానికి మాకు అవకాశం కల్పించినందుకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఘంటసాల గారికి అలాగే వరంగల్లో ఉన్నటువంటి వేణుమాధవ్ గారి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం మీద మీ యొక్క అభిప్రాయం సార్? అభిప్రాయం అంటే ఇది అంత ఈజీ కాదండి ఈ రిలేషన్షిప్. పెద్దవారు వేణుమాధవ్ గారు ఘంటసాల గారు అక్కడి నుంచి ఇది అట్లా ఫాలో అవుతుంది. వాళ్ళిద్దరు లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా మేము కంటిన్యూ చేసుకుంటున్నామండి. నేను ఎక్కడో ఉంటాను, ఓసూరు, బెంగళూరు, హైదరాబాద్, ఎక్కడో ఉంటాను. ఇలాంటి చోట్ల ఉన్నా కూడా పక్కన ఉన్నట్లే నాకు ఫీలింగ్. వీళ్ళు ఒక నెలకి 2-3 సార్లు ఫోన్ చేసుకొని మాట్లాడటం. అక్కడ ఇంకో అతను ఉన్నాడు సురేష్ అని చెప్పి, వీరాభిమాని. నాన్నగారు అంటే ప్రాణం. ఇంకా నేనైతే అతనికి తోడ పుట్టినవాడిలాగే. నాకు నేను అన్న ఇట్లా వచ్చానంటే అంత క్లియర్గా అతనికి అర్థమైపోద్ది శంకర్ గారికి ఇది కావాలి, వెంటనే అది ఏర్పాటు. ఇది అంత అంత ఈజీగా రాదండి అండర్స్టాండింగ్. బాండింగ్ అనేది కదా, బాండింగ్ అనేది కాదు, దట్ రిలేషన్షిప్ ప్లెజెంట్రీస్ అంత ఈజీ కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఐఎమ్ గాడ్ గిఫ్టెడ్, ఆయన కొడుకు పుట్టడం. ఆ తర్వాత అది మేము కాపాడుకోవాలి. ఆయన కొడుకు పుట్టి అది తప్పు. సింపుల్. ఆయనే అంత సింపుల్గా ఉండేవాడు నాన్న అని. ఆ క్వాలిటీస్ అన్ని ఆయనతోటి వెళ్తూ ఉంటాం కదా. ఈ ఎంత పెద్ద క్రౌడ్లో కూడా ఎవరన్నా వచ్చి మాస్టరు వచ్చి పట్టుకుంటారండి. ఆయన విసిగించుకున్నాడు కాదు, ఆయన కోపం వచ్చేది కాదు. ఏనా ఏంటి ఏంటి లే 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 అని ఒక నిమిషం ఉండి లేపి మాట్లాడేసి వెళ్ళేవాడు. ఇవన్నీ నాకు చూసిన తర్వాత ఈ క్రౌడ్లో మామూలుగా వెళ్తాం కదా, ఒక ఫోటో సార్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నాతో ఫోటో తీసుకోవాలని ఒక ఏదో కొన్ని థాట్స్ పెట్టుకొని వస్తారు. ఆ థాట్స్ పెట్టుకుని వచ్చినప్పుడు ఆగోయ అన్నానంటే ఏమైపోతాడు అతను. ఆ ఫీలింగ్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎంతో ఆ ఫీలింగ్స్ ఉంది కనుక వచ్చారు నా దగ్గర, సార్ ఫోటో తీసుకుంటాం, నా భుజాన్ని చేయండి అంటే చెప్తున్నాను. ఇవి చిన్న విషయాలే ఇవన్నీ, అయితే అందులో ఎంతో మీనింగ్ ఉంది. నేను మీ మీద చేసినంత మాత్రం ఒక ఎట్లాంటి ఒక ధైర్యం కాదు, మీకు ఒక అంత గ్రేట్ ఫీలింగ్. అంత పెద్ద మనిషి నా పక్కన, అది నాకు సంతోషం. అంటే నా మీద ఎంత ఎలాంటి థాట్స్ పెట్టుకొని వచ్చారు నా దగ్గరికి. అది
అది చూసుకోవాలంటే ఈజీ కాదండి. అంటే అనుబంధాలు, అసలు ఇప్పుడు అనుబంధాలు లేని సమయంలో ఆ రోజుల్లో మన ఘంటసాల గారు, వేణుమాధవ్ గారు, ఇంకా చాలా మంది సినిమా నటులతో కూడా ఘంటసాల గారికి మిత్రత్వం అట్లా ఉండేది. చాలా మంది ఎక్కువ ఘంటసాల గారికి ఇష్టమైన మిత్రులు ఎవరండి? ఇంకా వేణుమాధవ్ గారు కాకుండా అంటే ఆయన మిత్రులు ఏంటంటే సంగీతమే. అసలు ఎవరితో ఎక్కువ కలిగించుకునేవాడు కాదు. అంటే ఈగో కదా ఆయనకి. ఆ సంగీతం మీద పిచ్చి. కళ్ళు తెరిస్తే సంగీతం, మూస్తే సంగీతం. సంగీతమే ప్రపంచమే అది. ప్రపంచం. అంత శాంతంగా అసలు ఆయన అటువంటి మనిషి. ఆయన్ని చూస్తుంటే మాకే షాక్. అవును, మన అందరికీ తెలిసిన విషయమే. మనకి ఘంటసాల గారికి ఇద్దరు సతీమణులు ఉండేవారు. ఒకరు సావిత్రమ్మ గారు, మరొకరు సరళ గారు. మనకి సావిత్రమ్మ గారికి సంబంధించిన రతన్ కుమార్ గారు డబ్బింగ్ లో ఉన్నారు కాబట్టి చాలా మందికి తెలుసు, సుపరిచితం. మన సరళ గారు, ఘంటసాల సరళ గారి యొక్క కుమారుడే మన శంకర్ గారు. మరి మీ కుటుంబ నేపథ్యం, మీరు మొత్తం ఎంతమంది అన్నదమ్ములుగా ఉన్నారు, అలాగే మీరు ఎన్నో వారు అనేటువంటి విషయాలు మా అంతరంగాలు టీవీకి చెప్పాలి. మా ఇంట్లో ముగ్గురం. అన్నయ్య రవి, ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సౌండ్ ఇంజనీర్ కోర్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ, గవర్నమెంట్ చెన్నైలో. అక్కడ చదివి అక్కడ చేశాడు. ఆయన ఏంటంటే డైరెక్ట్గా అక్కడ పాస్ అయిన వెంటనే దూరదర్శన్లో ఢిల్లీ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి వెళ్ళి ప్రతి ఇదికి అంటే విఐపీస్ మాత్రం ఆయనే రికార్డింగ్స్ చేయాలి. పైగా ఆయనకి వైట్ పాస్పోర్ట్ ఉండేది, మనందరికి బ్లూ పాస్పోర్ట్, విఐపీ పాస్పోర్ట్ ఆయన. బికాస్ ఈజ్ రిప్రజెంటింగ్ ద కంట్రీ విత్ ది టాప్ మోస్ట్ పీపుల్. వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళ స్పీచెస్ ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసి ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ రోజుల్లో రష్యా అసలు చెప్పరు ఆయనకి. అందుకే యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫ్లైట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ ఢిల్లీ అట్ దిస్ టైమ్, పీపుల్ దాట్ టు రిసీవ్ యూ. అంటే కాన్ఫిడెన్షియల్ కదా ఇవన్నీ. ఈ ఫ్లైట్ పట్టుకుంటే వెళ్ళిపోతారు. అక్కడ దిగితే అక్కడ కారు లేకపోతే ప్రైవేట్ జెట్, అది ఎక్కితే అక్కడ ప్రెసిడెంట్, ఎవరైనా. ఆయన అలాంటి లైఫ్ లీడ్ చేశాడు మా అన్న రవి గారు. ఆయన భార్య కలైమామ్ అని భరతనాట్యంలో పెద్ద తమిళనాడులో టాప్ మోస్ట్ అవార్డ్ డాన్సర్స్కి గవర్నమెంట్ ఇచ్చింది ఆవిడకి. ఆవిడ వచ్చి వుడ్లాండ్స్ హోటల్స్ ఓనర్ కూతురు ఆవిడ. ఆవిడ కూడా డాన్స్ చేస్తుంటే అదే ఆవిడ ఒక థాట్ వచ్చింది ఆవిడకి, మా వదినకి. నాన్నగారు ఎన్ని పాటలు పాడారు క్లాసికల్ సాంగ్స్, నేను డాన్స్ ఆడేది కూడా క్లాసికల్ సాంగ్స్ మీదే లైవ్గా. ఆవిడేం చేసింది, నాన్నగారు పాటలు తీసుకుంది. ఆ శివశంకరి కొన్ని పాటలు ఉన్నాయి క్లాసికల్ సాంగ్, అది చూస్ చేసి ఒక 10-15 పాటలు తీసి దాని మీద కంపోజ్ చేసింది. గ్రూప్ 20 మంది డాన్సర్స్ పెట్టి సాంగ్స్ మీద కంపోజ్ చేసి షో. అసలు ఎలా వెళ్ళిందంటే ఆ షోస్ అంటే ఆడిటోరియంలో సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా కొట్టాం. అసలు ఆయన ఫస్ట్ వ్యవస్థ పడిన వాయిస్, ఆ ట్యూన్, ఆ తర్వాత ఆయన పాడిన విధం, ఎక్స్ప్రెసివ్గా ఆయన పాడారు. దాని మీద క్లాసికల్ డాన్స్ అంటే సూపర్ హిట్ అయిందంటే రవీంద్ర భారతి హైదరాబాద్, మ్యూజిక్ అకాడమీ చెన్నై. మీ వదినే గారు ఆవిడ పేరు పార్వతీ రవి ఘంటసాల. పార్వతి యూట్యూబ్లో ఉంటుంది అంటే ఓకే ఓకే. పార్వతీ రవి ఘంటసాల అని. ఇప్పుడు అది అట్లాగే వచ్చిందండి మా కుటుంబంలో. ఆవిడ బ్లడ్ కూడా సంగీతమే. మా అన్నయ్య సౌండ్ ఇంజనీర్. మీరు రెండో వ్యక్తి? నేను మా ఇంట్లో రెండో. తర్వాత మూడో పర్సన్ ఎవరు? సిస్టర్. ఏ పేరు? పేరు మీరా.
అంటే మన ముందుగా పెద్ద మీ బ్రదర్ పేరు రవికుమార్ గారు, మీరు శంకర్ రెండో వ్యక్తి, మూడోది సిస్టర్ తను వచ్చి మీరా గారు. చాలా సంతోషం, పేర్లు కూడా చాలా గొప్పగా ఉన్నాయి నిజంగా. రెండో విషయం ఏంటంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా గుడివాడ అలాగే అక్కడ చౌటపల్లి మన ఘంటసాల గారి మీకు సంబంధించినటువంటి జన్మస్థానము అక్కడ. సో మరి అక్కడ ఉన్నటువంటి ఘంటసాల గారు ఆ తర్వాత రకరకాలుగా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు సార్? ఇక్కడ ఉండేది మీరు? ఇప్పుడు నేను ఉండటం హోసూర్ ఎక్కడ? అది తమిళనాడు బార్డర్ అనమాట, కర్ణాటక తమిళనాడు బార్డర్ లో ఉంటున్నారు. ఏం చేస్తున్నారు సార్ మీరు మీ యొక్క ప్రయాణం? ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్. ఓకే, దేంట్లో వర్క్ చేశారు మీరు? ముందు వచ్చి కొరియోగ్రఫీ చేసేవాడు. ఓ, డాన్సర్స్ చేసి. డాన్సర్ మీరు? మా ఘంటసాల గారు మంచి గాయకుడుగా మనకు తెలుసు, కానీ ఘంటసాల గారి ఒక కుమారుడు శంకర్ గారు కొరియోగ్రాఫర్, చాలా మంది తెలియని విషయం. చేసేవాడిని. ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత ఇంకా ఎన్ని రోజులు చేస్తాను. ఇప్పుడు మన అసిస్టెంట్స్ కూడా బతకాలి, వాళ్ళు కూడా మాస్టర్లు కావాలి. నేను తప్పుకున్నా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను తప్పుకున్నా. సినిమాలకు చేశారా సార్? సినిమాలు చేశాను. మనం మీరు చేసిన హిందీ సినిమాలు చేశాను, తెలుగు సినిమా చేశాము. అయితే అది ఒక మొనాటనెస్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మాది ఎక్కువగా మా పనులు ఎక్కడ ఉన్నది, సిటీలో ఉండదు, ఎక్కడో హిల్ స్టేషన్. వాటిని తీసుకుంటే కొండ ప్రదేశాలు, అదే ఊటీ, కొడైకెనాల్, లేకపోతే అటువైపు కాశ్మీర్, ఇట్లాగా. ఇది ఎలాగైపోయిందంటే ఇంట్లో ఉండలేము మేము. కంటిన్యూస్గా పనులు మొనాటనస్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనకే చాలు, ఇంట్లో మన లైఫ్ చూసుకోవాలి. ఫ్యామిలీ, నాకు 2 కొడుకులు, మా వైఫ్. కొడుకులు ఏం చేస్తున్నారు సార్? పెద్దవాడేమో డిజిటల్ డిజైనర్, అడ్వర్టైజింగ్ కంపెనీలో, ఎక్కడ బెంగళూరులో. రెండో వాడేమో ఆడిటర్ ఫర్ అమెజాన్. ఇలా అయినప్పుడు మా వైఫ్ ఏమో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ ఉంది. అంటే ప్లేన్కి ఏరోప్లేన్ మెయింటెనెన్స్ ఒక కంపెనీలో ఆవిడ పెద్ద టాప్ ఆఫీసర్. ఆవిడ ఎక్కడైనా ఏ ప్లేన్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్లేన్ అక్కడ హోసూర్కి తీసుకొని చేస్తారు. అక్కడ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ వర్క్స్ అని వాళ్ళ కంపెనీ పేరు. అది తీసుకొచ్చారంటే అది కంప్లీట్గా సెట్ చేసి, రిపేర్లు చేసి, టెస్టింగ్ అంతా చేసి పంపించేస్తుంది. అది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఒక రోజుకి ప్లేన్, ఇప్పుడు మామూలు మన కారు థియేటర్లో పార్క్ చేస్తే 10 రూపాయలు 20 రూపాయలు తీస్తాడు. అది అట్లా కాదు, ప్లేన్ తీసుకొచ్చి పార్క్ చేశాడంటే ఆ చోటుకి ₹1,00,000 కట్టాలి పార్కింగ్ ఫీజు. ఇవన్నీ ఆవిడ మైండ్లో పెట్టుకుంటుంది. పెట్టుకొని ఆ ప్లేన్ అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాని డిఫెక్ట్ ఏంటి, ఆ స్పేర్ పార్ట్ ఎక్కడ ఏ కంపెనీకి ఆర్డర్ చేయాలి, అది ఎలా తెచ్చుకోవాలి, విదిన్ 24 hours అది షిఫ్ట్ చేస్తుంది. ఫారిన్ నుంచి చెన్నై మెయిన్, చెన్నైలో దింపే కస్టమ్స్, అక్కడ డెలివరీ అవుట్ వ్యాన్లో ట్రక్లు ఎక్కించి ఫ్యాక్టరీకి వచ్చాయి, ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. అంత ఫాస్ట్ వర్క్ అనమాట. ఆవిడ చేసి ఫిట్ చేసి టేక్ ఆఫ్. ఇప్పుడు ఆవిడ రిటైర్ అయ్యారు సార్? రిటైర్ అయ్యారు, అయితే ఒక అడ్వైజర్ లాగా ఉంటుంది. సూపర్. మనము శంకర్ గారిని, ఘంటసాల శంకర్ గారిని చూస్తున్నాం కదా. తన వయస్సు దాదాపుగా ఇప్పుడు 75 years. అస్సలు మనం నమ్మమండి, అంత యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు. మరి శంకర్ గారు, ఘంటసాల శంకర్ గారు ఎన్నో విషయాలు వారి నాన్నగారితో ఉన్నటువంటి తీపి గుర్తుల్ని పంచుకోవడానికి ఈ రోజు మన ఇంటర్వ్యూకి వచ్చారు. ముందుగా అసలు ఘంటసాల శంకర్ గారిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు నాన్నగారితో, చాలా మంది నాన్నగారి పాటలు అంటే, ఘంటసాల గారి పాటలు అంటే మనసున మనసే అనే పాట కావచ్చు, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అనేటువంటి పాట కావచ్చు, ఎన్నో పాటలు. వారికి గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ విదేశాల్లో పాటలు పాడినా, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు కానీ ఇతర వివిధ భాషల్లో, చాలా భాషల్లో పాటలు పాడినా కూడా
మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ముందు పాడే అవకాశం దక్కినటువంటి అమర గాయకుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో మీ అనుబంధం ఎలా ఉంది? అది అనుబంధం కాదండి, అది ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉండేదంటే ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు మేము. నేను ఆయన కూడా బాగా చెప్తాం, ఆయన ఆటలు గేమ్స్ ఇవే ఆయనకున్న ఎంటర్టైన్మెంట్ అదే. ఉంటే ఇంట్లో ఆడుతూ హ్యాపీగా ఉంటాడు, లేకపోతే స్టూడియో. ఇప్పుడు ఇది అది పెక్యులర్గా ఉండేదండి ఆ రిలేషన్షిప్. అందరితోటి కూర్చుంటాడు, పార్షియాలిటీ అనేది ఉండదు ఆయనకేమంటే. ఇంట్లో వచ్చి కూర్చుంటారు, ఇంటికి వచ్చిన వెంటనే అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, అందరూ కనపడాలి ఆయనకి. అంత అంత హెవీ షెడ్యూల్లో కూడా మా అందరికీ ఈక్వల్గా చూసుకునేవాడు. అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారా, చదువుకుంటున్నారా, ఏం ప్రాబ్లమా, ఇవన్నీ కూడా అడిగేవాడు అందరితో పర్సనల్గా. మా అమ్మని అడగడు, మమ్మల్ని అడుగుతాడు ఆయన. అంటే ఒక ఫ్రెండ్లీ. అంత బిజీగా ఉండి కూడా మీతో టైం కేటాయించేవాడు. మీకున్నటువంటి ఇప్పుడు మీరు కూడా ఒక క్రికెట్ ప్లేయర్ గా రామకృష్ణ స్కూల్ మ్యాచ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాం కదా, నాకే తెలీదు ఆయన వస్తాడు. స్టూడియోలో వచ్చి కొంచెం టైం తీసుకొని ఆ కార్లో వచ్చి గ్రౌండ్ బయట కూర్చుంటాడు కార్లో. రే గోవింద్ మనవాడేనా అక్కడ, అయ్యా శంకరయ్య అక్కడ చూడండి అయ్యా, ఇవి మనకు తెలియదు కదా. అట్లా అంటే ఆయనకు ఒక లైకింగ్, అంటే మా వాడు ఆడుతున్నాడు చూస్తున్నా అంటే అంత బాగా ఉండేది. అంటే నాన్నగారిలో ఘంటసాల గారిలో మీకు నచ్చే గుణం ఏంటి? ప్రేమ అంటే ప్రేమ, దట్ లవ్. ప్రతి వాడిని నాకు తెలిసి ఎవరిని నాన్న ఒరే అన్న మాట అసలు ఉండేది కాదు. ఒకటే ఎటువంటి ఎవరు వచ్చినా కూడా ఏం నాన్న ఏం బాబు, ఈ రెండే. ఆ నాన్న బాబు అన్న చూడండి, అక్కడే వాళ్ళు పడిపోతారు. మీరు వచ్చారనుకో, ఏం బాబు ఏంటి నాన్న దాన్ని కూర్చో, పక్కన కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు ఏమైపోతారు మీరు? అసలు మాటలు రావు ఫస్ట్. ఎటువంటి వాడినైనా అంత అలాగే ఆయన ట్రీట్మెంట్, ఆయన నేచర్ అలాగండి. నాన్నగారి లోపల మీకు ఇష్టమైన ఆయన పాటలు? ఆయన పాటలు అంటే ఎన్నో ఉన్నాయండి. అయితే ఒకటి నాకు బాగా నచ్చింది వచ్చి చిన్నపడ్డ చిన్నప్పుడు పడుతూ ఉంటే భలే సాంగ్, అది నాకు బాగా నచ్చింది పాట. అదొకటి. మళ్ళా పాడుతా తీయగా చల్లగా ఓ మనసులో సాంగ్. ఆ తర్వాత ఎన్నో ఉన్నాయండి. మరి అంటే మామూలుగా ఘంటసాల గారు అంటేనే గాత్రం అనేటువంటి ఒక అడ్రస్ గా మారింది. మరి ఘంటసాల గారి నుంచి పాటల వారసత్వం ఎవరికి వచ్చింది? అంటే మీరు పాటలు పాడగలుగుతారా? పాడుతూ ఉంటాను, ప్రాబ్లం లేదు నాకు. ఒకటే ఏంటంటే ఆయన పోయేటప్పటికి మెచ్యూరిటీ లేదు మాకు. మేమంతా చిన్నవాళ్ళం, వాయిస్ ఆ మెచ్యూరిటీ లే. మెచ్యూరిటీ ఉంటే దిగి పాడేవాళ్ళం మేము కూడా. అయితే ఒకటి ఏంటంటే మా ఇంట్లో మా మదర్ అంటే ఓకే అంటే చాలా స్ట్రిక్ట్. మా నాన్నగారు పోయినా కూడా సాలిడ్గా అన్నీ చేసేదాము. ట్యాక్సుల విషయాలు కానీ, స్కూల్ స్టడీస్ విషయాలు కానీ అన్నీ ఆవిడ కంట్రోల్. 1వ తారీఖు అయితే చెక్లు వెళ్ళిపోతాయి ఇంట్లో వచ్చి బ్యాంక్ ఏజెంట్ మేనేజర్కి, వీళ్ళకి డబ్బులు అకౌంట్లో ఎత్తి చేసి వాళ్ళకి అంత పక్కాగా చేసుకునేది. చేసుకుని ఎవరిని మీరు వెళ్ళి అడుక్కోవద్దు. అలాగే మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేయండి. ఇది సినీ ఫీల్డ్ అండి, పెద్ద అంత ఈజీ కాదండి సర్వైవ్. అది పెద్ద ఓషన్ అది.
తుమికిలాలు ఉంటాయి అక్కడ, మన పక్క కూడా తిరిగి చూడలేము, అట్లా ఉంటాయి అక్కడ. అలాంటి సిచ్యువేషన్ ఆయన ఒక్కడే నిలబడ్డాడు. అప్పుడు ఎంత పాలిటిక్స్ ఉండాలి, ఆ పాలిటిక్స్ కూడా తట్టుకొని నవ్వుతూనే వెళ్ళిపోయేవాడు మనిషి. ఆ స్మైల్ చూడండి చాలా మందిని అట్లా పక్కన పెట్టేసింది. నెక్స్ట్ ఆయన ప్రపంచమే, ఆయన సంగీతం అట్లా. మీరు మన ఘంటసాల గారు 1974లో వారు విశ్రాంతి తీసుకున్నారు, పరమపదించారు. మరి ఆ సమయంలో మీ వయసు ఎంత ఉండేది, మీకు ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు? అంటే అప్పుడు నేను 20-25 ఉంటాను, 20 అదే ఆల్మోస్ట్. అప్పుడు ఆయన ఏమంటాము, ఆయన పోయాడనే విన్నాము అంతే, చూసాము బాడీ ఉంది అక్కడ, మేము అంతా కూర్చున్నాము. అయినా మాకు ఇప్పటికి కూడా ఆయన పోలే, మాతోనే ఉన్నాడు ఆయన. డెఫినెట్గా చెప్తాను, ఎందుకంటే గుర్తులు ఉంటాయి మనకి. సడన్గా ఇంట్లోపలికి ఇచ్చానంటే నాన్నగారు ఎక్కడ కూర్చునేవారు అన్నీ చూసుకొని అట్లా, అంటే అట్లా చూసి ఉన్నట్లే మాకు వెళ్ళిపోతాం లోపలికి. సో ఘంటసాల గారు వారి గురించి వింటే అసలు ఆ మధురమైనటువంటి పాటలు, అలాగే వారు దేశభక్తులైనటువంటి స్వాతంత్ర సమరయోధులుగా చాలా సంవత్సరాలు తన పాటల ప్రయాణం ముందు చేసి 18 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారని మనం చాలా దగ్గరలో విన్నాము. అలాగే ఆ తర్వాత ఈ పాటల ప్రయాణంతో ప్రారంభమైన తర్వాత వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం రీత్యా ఇద్దరు సతీమణులు, ఒకరు సావిత్రమ్మ గారు, అలాగే మరొకరు సరళ గారు. సరళ గారి కుమారుడే మన ఘంటసాల శంకర్ గారు. మరి శంకర్ గారితో మనం ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్నాం కదా, వారు చాలా విషయాలు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు ఘంటసాల గారు మన అమర గాయకుడు, అలాగే వారి యొక్క వాయిస్ ఎంత గొప్పగా ఉందో, వారి చిరునవ్వు కూడా అంత గొప్పదని, అందరితో ప్రేమగా అందరినీ పలకరించడం కానీ, అందరినీ గౌరవించడం కానీ చేస్తుండేటువంటి ఆ మహనీయుడు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఒకే ఒక్కడు, అంటే పాటలంటే తెలుగు ప్రపంచంలో ఒక్క ఘంటసాల గారి అనేటువంటి ఒక పేరు ఉండేది. ఇప్పటికి కూడా అలాగే చిరస్మరణీయుడు, కారణ జన్ముడు. ఆ తర్వాత తరంలో ఒక బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినట్టుగా ఉన్నా కూడా ప్రస్తుతానికి ఏ గాయకుడికి అంత పేరు రావట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి గాయకులు కావచ్చు, కళాకారులకు కానీ మీరు ఇచ్చేటువంటి సూచన, అప్పుడు ఉన్నటువంటి ఘంటసాల గారి యొక్క వారి క్యారెక్టర్ ఎలాంటిది అని, మీ నాన్నగారి క్యారెక్టర్ని మేము జడ్జి చేయలేము, కానీ ఆయన క్యారెక్టర్ గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? సంథింగ్ అది ఏమంటారంటే భగవంతుడి రూపం అంటది. ఆ క్వాలిటీస్ అలా ఉండేదండి అక్కడ. ప్రతి వాడికి ఒక సక్సెస్గా చేయాలని అనుకునేవాడు ఆయన. ఆ థాట్స్ అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్ట్రెంగ్త్ ఆయనకి. అవన్నీ చూసే మేము కూడా ఆయన్నే అట్లా ఉన్నప్పుడు ఇంకా మనం మాట్లాడతాం, ఇంకా మనం చేయగలిగితే చేయాలి, లేకపోతే బాబు నా వల్ల కాదు, చేతి దండం పెడతాను, అది బెటర్ కదా. సో ఇందులో మనం ఏమి అక్కడ ఫీల్ అవ్వాల్సింది లేదు. ఇప్పుడు నాన్నగారు అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అడగాలంటే బయట కార్లు దిగిన వెంటనే ఎవరిని కలవాలో వాళ్ళకి కబురు పంపిస్తారు. ఘంటసాల గారు వచ్చారు, కబురు పంపించిన వెంటనే ఆ రూమ్లో కూర్చొని మనిషి లేచి బయటకు వచ్చేసేవాడు. వచ్చి చేయబట్టుకు మాస్టర్ మీరేంటారండి అంటే ఈయనకున్న ఇది అంతే. ప్రతి వాడి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆయనకి. ఆయన ఎవరి దగ్గర బతికున్నాడు రెస్పెక్ట్ ఇవ్వమని. అర్థం కదా మీకు? అంటే
మనిషి నేచర్ అలాంటి నేచర్. మనం చాలా మంది సినిమా నటులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఈ సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి ప్రముఖులు ఆర్థికంగా అంతో ఇంతో మంచి చెడులు అనుభవిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే వారి యొక్క అంటే ఘంటసాల గారు వారి పిల్లలు దాదాపుగా 8 మంది పిల్లలుగా, అంటే 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు, వారిని కూడా వివిధ రంగాల్లో వారిని అభివృద్ధి చేయడం జరిగింది. సో మరి ఘంటసాల శంకర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి కళాకారులకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇంకా ఎలా అయితే మంచి నిలదొక్కుకోవచ్చు, దానిపై మీ అభిప్రాయం? ఏం లేదండి, మీరు ఏం చేయాలో అది ఫోకస్ చేసుకోండి. ఏమి కావాలి, రేపు నాకు ఇది, నేను ఆర్టిస్ట్ అవ్వాలి. ఆర్టిస్ట్ అన్నప్పుడు దాని మీద కృషి, దాని మీద ఫోకస్, ఇంకో ఆలోచనలు ఉండకూడదు మైండ్లో. అది డెవలప్ చేస్తూ ఉంది. కాన్ఫిడెన్స్ అన్నది మీరే తెచ్చుకోవాలండి. నేను చెప్పి వచ్చేది కాదు కాన్ఫిడెన్స్. అది నేర్చుకుని అట్లాగా వస్తూ ఉంటే, డైలీ ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఇంకా అదే మీకు ఒక అసెట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, when you want to do something you are doing, అంతే కదా. when you are not doing something, no use. ఫోకస్ చేసి పైకి రా. లేకపోతే చేయలేనప్పుడు ఊరికే డ్రామాలు వద్దు, అక్కడ చెప్పుకోవద్దు. క్రికెట్ ఆడేవాడు క్రికెట్ గ్రౌండ్ లోనే ఉండాలి. అదే ఇప్పుడు అది లేకపోతే అది వేస్ట్ లైఫ్. అలాగే మనము ఘంటసాల గారి పాటలు ఎన్నో విన్నాము. మరి ఘంటసాల గారి కుమారుడు ఘంటసాల శంకర్ గారి నుంచి మీకు ఇష్టమైనటువంటి పాట మేము విందాం అనుకుంటున్నాం సార్. ఇష్టమైన పాట అంటే మోగ మనసులో, దాన్ని మీరు హమ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపగా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ఎంత బాగా అసలు పాట పాడుతుంటే నిజంగా తీయగా చల్లగా అన్నట్టు. అప్పుడు రాసినటువంటి ఆ సాహిత్య మూర్తులు గొప్ప వాళ్ళే. ఆ సాహిత్యానికి విలువనిచ్చినటువంటి వాయిస్ తో వాటిని చిరస్మరణీయంగా మరి ఘంటసాల గారు ఆ పాటల్ని ఇప్పటికీ చెవులకు ఇప్పుడు వచ్చినటువంటి పాటలు వింటే ఆ నాయిస్ పొల్యూషన్ లాగా అనిపిస్తున్నాయి. కానీ అప్పటి పాటలు వింటే అవి ఒక అద్భుతం. ఇప్పటికీ ఆ పాటలు మరి నిజంగా వింటుంటే మళ్ళీ వినాలి, ఆ పాత మధురాలు అనిపిస్తుంటాయి. అది ఘంటసాల గారి గాత్రానికే సొంతం. అలాంటి పాటని నిజంగా వారు ఘంటసాల గారు పాడినట్టే కాదండి, ఘంటసాల గారిని చూసినట్టే అనిపిస్తుంది నాకు ఘంటసాల శంకర్ గారిని చూస్తే. మరి మీకు కూడా అలాంటి అనుభూతి చెందుతారని నేను అనుకుంటున్నాను. అలాగే ఘంటసాల శంకర్ గారు వరంగల్కి వచ్చారు. వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి, రామప్ప, ఇలాంటి కాకతీయుల కళా సంపద ఉంది. వరంగల్తో మీకున్నటువంటి అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం సార్. నాకు వరంగల్ ఎలా పరిచయం అయిందంటే, సురేష్ అని ఉండేవాడు మా నాన్నగారి ఫ్యాన్. నాన్నగారి ఫ్యానే కాదు, మా ఇంట్లో అతను కూడా ఒకడు. అతను ఉంటే చాలు నాకు వరంగల్ ఉన్నట్లే. అయితే ఇక్కడ ఆ ప్రేమ అంటే వాళ్ళ గ్రూప్లో రెస్పెక్టబుల్ గ్రూప్. ఎప్పుడు వాళ్ళ లిమిట్ దాటి వాళ్ళు మాట్లాడటం కానీ ఏదైనా సరే వాళ్ళ కంట్రోల్లో ఆ రెస్పెక్ట్, ఇవన్నీ సొసైటీ అంటారు కదా, సొసైటీలో వాళ్ళ సొసైటీ అలాంటి సొసైటీ. నాకు అదేంటో మరీ టెన్షన్ అయితే ఊర్లో ఓసులో కానీ చెన్నైలో వరంగల్కి ఒకసారి వెళ్ళి వస్తే బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. చాలా సంతోషం. ఐ లైక్ దట్. ఓకే ఓకే. అంటే అనుబంధాలు ఇప్పుడు అల్లుకునే సమయాలు కాదు. ప్రస్తుతం జనరేషన్ అంతా రీల్స్, సెల్ ఫోన్ రీల్స్ యుగం ఇది. అలాంటి సందర్భంలో
వరంగల్లో ఉన్నటువంటి సురేష్ అన్న గారు కావచ్చు, లేదంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారి కుమారుడు రాధాకృష్ణ గారితో వారితో కొంచెం సేపు ఫోన్ లో మాట్లాడినా, లేదు ఇక్కడికి వచ్చినా కూడా నేను చాలా ఆనందపడతానని ఘంటసాల శంకర్ గారు అంటున్నారు. అది వరంగల్ తో ఉన్నటువంటి అనుబంధం. మరి అలాంటి అనుబంధాన్ని మనం చెప్పుకుంటున్న వేళ ఇంకా మన ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కావచ్చు, లేదంటే పాటల ప్రయాణంతో ఉన్నటువంటి చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. మనకు పాడుతా తీయగానే ప్రోగ్రాం ఒకప్పుడు బాలు గారు ఉన్నప్పుడు టీవీలో వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా బాలు గారి కుమారుడితో కూడా, లేదంటే వివిధ రకాల సింగర్స్ తో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇలాంటి లైవ్ షోస్ కానీ, లేకపోతే ఈ షోస్ మీద మీ అభిప్రాయం, అంటే కొత్తగా వస్తున్నటువంటి గాయకులకు మీరు ఇచ్చే సూచనలు సార్? ఇంకా ఈ సింగర్స్ అంటామే, అది ఎప్పటికీ ఒరిజినల్ వాయిస్ పెట్టుకొని పాడాలి. ఇమిటేట్ చేసి పాడితే అక్కడే మీకు నాశనం. ఫస్ట్ లైన్ బాగానే ఉంటుంది, ఆ పిచ్ మారింది అనుకోండి వేరే ఎవడో పాడినట్లు ఉంటుంది ఆ లైన్. అది ఎందుకు నీ ఒరిజినల్ వాయిస్ పెట్టుకుని పాడు. ఇది నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరిని చూసి ఇమిటేషన్ రావద్దు. నీ వాయిస్ లో నువ్వు ఎక్స్ప్రెషన్ చేసి ఎక్స్ప్రెసివ్ గా పాడు, అది ముఖ్యం. కానీ ఘంటసాల లాగా ఆయనలాగా పాడాలని అనుకోవద్దు. అది నా సిన్సియర్ అడ్వైస్. చాలా బాగుందండి. అంటే ఎవరి వాయిస్ తో వాళ్ళు ఆ పాటకి ప్రాణం పోస్తే చాలా గొప్ప గాయకులుగా తయారవుతారు. అనుకరణ అనేది కొంతవరకే ఉండాలి అనేటువంటి ఒక మాట మన ఘంటసాల శంకర్ గారు అంటున్నారు. అలాగే మన మిమిక్రీ చూస్తే డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఇమిటేట్ చేసిన, ఒక నాగయ్య గారిని ఇమిటేట్ చేసిన 100% అలాగే ఉంటుంది అని వాళ్ళ ముందే ప్రశంసలు పొందినటువంటి మహనీయుడు. అలాగే గాయకుడిగా మన అద్భుతమైనటువంటి ఘంటసాల గారు కూడా చాలా మంది నటులకి, ఎన్టీ రామారావు గారికి పాట పాడినా, లేదంటే నాగేశ్వరరావు గారికి పాట పాడినా వారిలాగా అచ్చం అలాంటి పాటలు పాడి వారి పాటకు అందం తీసుకొచ్చాడు. ఆ సినిమాకి ఘంటసాల గారి పాటలు ఉన్నాయంటే వెళ్దామనే ప్రేక్షకుల్ని తీసుకొచ్చారు. మరి అలాంటి పాటలు పాడినటువంటి ఘంటసాల గారు ఈ లోకంలో లేరు, కానీ వారి పాటలు అలాగే ఉన్నాయి. వారి మాటలు కూడా మనం రకరకాల ఆడియోల్లో మనం వింటూనే ఉన్నాం. మరి అలాంటి మహనీయుడి కుమారుడు ఈరోజు మన స్టూడియోకి, మన నల్లసీను ఆడియోకి, యూట్యూబ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. అంతరంగాలు అనే కార్యక్రమం ప్రారంభంలోనే ఇలాంటి మహనీయుడిని, ఆ మహనీయుడి కుమారుడిని కలవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు మీ విలువైన సమయాన్ని మా కార్యక్రమం కోసం వెచ్చించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. మరొక గెస్ట్ తో మరో వారం కలుద్దాం. అంతవరకు సెలవు.